కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసిన పాపానికి నమ్మక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు కేసులు తప్పించుకునేందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేదని విమర్శించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి నమ్మక ద్రోహం చేస్తుందన్నారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్ అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెప్తారని ఎక్స్లో ప్రశ్నించారు నేతలు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు స్వార్థపరుడన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అవినీతి కేసులు తప్పించుకునేందుకే బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. తాము అవినీతి చేస్తున్నామని ఆరోపిస్తున్న సునీల్ రావు దమ్ముంటే బీజేపీతో ఎంక్వైరీ చేయించుకోవాలని సవాల్ విసిరారు గంగుల. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బాగా తిని బలిసి ఈరోజు ఆ పార్టీ అధికారం లేకపోతే మా పార్టీలోకి వచ్చి దొడ్డిదారిన మేయర్ అయిన వ్యక్తి ఈరోజు పార్టీని విమర్శించిపోతున్నాడు, మమ్మల్ని విమర్శించిపోతున్నాడు. అవినీతి ఆరోపణలు ఎక్కడొచ్చినా నీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు. ఈరోజు అవినీతి తప్పించుకున్నందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న కాబట్టి ఎంపీ గారి దగ్గరకు పోయి నువ్వు జాయిన్ అవుతున్నావు. నువ్వు ఎందుకు భయం? కేసుల మీద భయమా నీకు? నా రాజకీయ భవిష్యత్తు కోసం పోతున్నాను. రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు నువ్వు పార్టీ మీద మా మీద విమర్శ చేస్తావు అంటే నువ్వు నీ స్వార్థం కాకపోతే ఏంది? ఇక్కడ భయపడేవాడు లేడు. ఇక్కడ తన సోదరి చీటి సకలమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు మాజీ సీఎం కేసీఆర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా సకలమ్మకు నివాళులర్పించారు. ఇక కేసీఆర్ కు సకలమ్మ 5వ సోదరి. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినార్ నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ సెమినార్లో పాల్గొని ప్రసంగించనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం, సవాళ్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మహిళా సాధికారత వంటి 16 అంశాలపై ఈ సెమినార్లో చర్చించనున్నారు. సెమినార్లో ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి సభ్యులు.